తిప్పికొట్టడం. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కాంగ్రెస్ అయ్యనివ్వండి, బీజేపీ అయ్యనివ్వండి, తునాతునకలుగా వాళ్ళని చేసి ఉగ్రవాద స్థావరాలని ఎక్కడికక్కడ కూకటి వేలతో కబలిస్తున్నా సరే ఎక్కడో తీర మూలాలకి విఘాతం కలగకుండా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకొని 4 రోజులకోసారికి 10 రోజులకోసారి నిద్రలేచినట్టు చేస్తున్నప్పుడు ఈసారి కూకటి వేలతోనే పకిలించవలసిన బాధ్యత భారతదేశం తీసుకున్నప్పుడు అన్న దగ్గర జరిగిన ఉపద్రవం ఇది. నాకు తెలిసి ఈ మసూద్ గడు గ్యారంటీగా లేచిపోయి ఉంటాడు. ఇది ఓన్లీ ఎవడాడు బదులు ఎవడో బినామీ గడు ఎవరితో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎత్తిపోతల పథకమే గ్యారంటీగా. ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత, ఎందుకంటే మీకు నేను ఇందాక చెప్పినట్టు గ్యాప్ తీసుకోవడంలో ప్రతి కథ ఇవాళ మీకు చెప్తున్నాను సార్, ఇండియన్ రాడార్లో ఈ పనికిమాలిన వల్ల ప్రతి చర్యని దుర్బినితో చూస్తున్నారు. చూసిన తర్వాత 23 నిమిషాలు ఒక దుర్భేద్యం కాని దగ్గర 100 కిలోమీటర్స్ లోపల చొచ్చుకెళ్ళి కొట్టారు అన్న దగ్గర అంటే ప్రైమా ఫేజ్గా ఆని టార్గెట్ పెట్టుకుని వెళ్ళి ఉంటారు. ఆయన వదిలేసి చిన్న చిరక బుడంకాయలుగాల్ని వాళ్ళకి సమాధానం కూడా ఎలా చెప్పారు తెలుసా? సింధూరానికి హాని జరిగినప్పుడు సింధూర పరిరక్షణకి ఆడపిల్లల సామర్థ్యం వల్ల భారతదేశ నారీ శక్తిని పరిచయం చేశారు. వాళ్ళకి పంజాబ్ ప్రావిన్స్లో 4 టెరిటరీని కొట్టారంటే చిన్న విషయం కాదు సార్. ఇంటర్నేషనల్ బార్డర్ని దాటిన ప్రపంచ దేశాలు దాన్ని ఇవాళ పాకిస్తాన్తో జరిగిన యుద్ధం కింద దాన్ని అభివర్ణించట్లే. రైట్, రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ చూడండి, రైట్ టు ప్రొటెక్ట్ యాక్ట్ని చూపించారు. నువ్వు నన్ను కొడితే గాంధీ ఆయనలో ఇంకో లెంప చూపించడం కాదు, తిరిగి చెళ్ళు మనకు గులాబ్ జామ్ చేస్తే ఏమవుతుందన్న దానికి సమాధానం ఇచ్చి చూపించారు. ఇవాళ మీకు ఇదే చెప్తున్నాను, మీరు గతంలో జరిగిన మీరు జైషే మహమ్మద్, లష్కర్ తోయబా, హిజ్బుల్ ముజాబుల్ పెద్ద తలకాయలను ఎత్తి కొదేశారు ప్రతి దాడిలోనూ. అవును, ఎక్కడ ఎవడో మిగల్లే. ఇవాళ ఇంత జరిగిన తర్వాత ఈ అజర్ మహమూద్ గారిని వదిలేసింది భారత సైన్యం అంటే నేనైతే ఖచ్చితంగా కన్విన్స్ అవును. అడిగి నిన్న రాత్రి చితి పంటలు అందరూ నాకు తెలిసి ఇందాక ప్రసాద్ గారు ఆయన కైలాష్ గారు చెప్పినట్టు బాడీ పీస్ కూడా దొరుకున్నది పనికిమాలినది అది. కానీ వాడు ఇవాళ ఉనికిని చాటుకోవడానికి ఇది లష్కరే తోయబా ఇన్ఛార్జే కాబట్టి ఆర్మీ చీఫ్ అడావిడి చేస్తున్నాడు. చేసుకోండి, ఏం పర్లేదు. దానివల్ల వచ్చే ఉపద్రవం భారతదేశానికి ఏం లేదు. కర్మగాలే అక్కడ బతికున్న బిన్ లాడెన్ గడికి పెట్టిన గతి పడుతుంది. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే 2.0 అన్నదాన్ని ఎప్పుడు ఎవరు రుచి చూడడానికి ప్రయత్నించకూడదు. ఒక్కసారి కొడితే భారతదేశ సైన్యం ఉండేదా బెలం ఉంటుంది అన్నది తెలుసు. ఇంకొక అంశం ప్రసాద్ గారు, పాక్ ప్రధాని మునీర్ ఎక్కడో బెక్షాట్లలో ఉంటాడు. వాడికి అంత సామర్థ్యం ఉంటే హాస్పిటల్లో ఉన్నారట. ఇంకేంటి గుండె అయిపోయి చచ్చి ఉంటాడు. నేను రాత్రి జరిగింది దాడికి నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎప్పుడైతే నువ్వు వేలెత్తి కెలుకుతావో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకోమనండి. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, సైనిక దాడి అన్న దాని మీద ఎదురు చూస్తుంటే బాబు ఇక్కడ హారర్లు కొడితే మీరేం జాడిసిపోకండి. హైదరాబాద్లో మాక్ డ్రిల్ అన్నప్పుడే దానికి ఎంత కామెడీ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ దాకా ఆడ పాకిస్తాన్ వాడికి వచ్చే సామర్థ్యం ఉందంటే విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని అర్థం. ఆ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్న దగ్గర హైదరాబాద్లో 3 ప్రాంతాల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ట్రయల్ రన్ నడుపుతారు. ఆర్మీ యొక్క సామర్థ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తారంటేనే అక్కడ ఏదో కొంపలెత్తేసే కార్యక్రమం నడుస్తుందని అర్థం. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నిన్న రాత్రి జరిగిన దాడికి ఇవాళ సాయంత్రం 4 గంటలకు మాకెందుకు ఈ మాక్ డ్రిల్? రాత్రి కథ కంచికి మనం ఇంటికని రాత్రి చెప్పిన కథకి ఎవరు రిలాక్స్ అవ్వాలో వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు రిలాక్స్ కాని వాళ్ళందరికీ గజగజలు ఆడించడానికి చూడు బాబు మా వాళ్ళని కూడా మా దేశంలో కూడా నువ్వు ఏమైనా అడవాడు పడితే ఇలా సామర్థ్యాన్ని పెంచడానికి ఇలా ఉన్నామని చూపిస్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఇవాళ పాకిస్తాన్కి రుచి చూపించడం కాదు, ఒక్కసారి మాడు బద్దలై సింధూరానికి ఎప్పుడైతే అపచారం చేస్తారో భారతదేశ పవిత్రత హిందూ సామాజిక వర్గంలో బొట్టు అన్నదానికి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. పురుషులు కానీ స్త్రీలు కానీ కులానికి మతానికి అతీతంగా బొట్టు పెట్టుకుని మన సాంప్రదాయాన్ని పరిరక్షించే దగ్గర ఏ సాంప్రదాయానికి విఘాతం కలుగుతుందో దాని పేరు పెట్టి దాని ఆవశ్యకతను తెలియజేశారు. అది కూడా ఎవరితో? కురేషి మేడంతో అండ్ యోమికా సింగ్ గారితో. అదే పాక్ ప్రధానికి అయితే గుండుపోటు పోయి ఉంటాడు ఆడుకోవడం. ఇంత జరిగిన తర్వాత సార్ ఎవరైనా 100 కిలోమీటర్ల టెరిటరీలో లోపలికి వచ్చి ఒకసారి వాళ్ళు ముష్టేస్తే లాహోర్తో బతుకుతున్నారు. వాళ్ళు లాహోర్ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టుకుని అలాంటి దగ్గర మళ్ళీ కంతలో వేలు పెడితే కుట్టనా అని ఒక చిన్నప్పుడు చదివిన సేవకథ తెలీదా? నా పొట్టలో వెళ్ళితే కొట్టనా అని సేవకథ తెలిసినోడు ఆడెళ్ళి భారత్ భాగంలోకి చొరబాటు చేసుకుని పైపచ్చి వాడు హిందువో కాదో ఐడెంటిఫై చేసి 26 మందిని పొట్టను పెట్టుకుంటే ఆడికి నువ్వు అక్కడ ఉన్నవాడు ఎవడో ఇందాక మా కైలాష్ గారు చెప్పినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు బంగ్లాదేశ్ చిన్నపిల్లలతోనూ అక్కడ వచ్చిన ఎవరు సార్ పఠాన్లతో ఆడుకోవడం కాదు, బల్చిస్తాను. ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఆట మొదలెడితే ముగింపే ఉంటుంది. ఓకే, ఒలింపిక్ గోల్డ్ మెడల్ మా మెడలోనే వేస్తారు కానీ మీకు ఏ చూపించడానికి ఇది ఒక నిదర్శనం, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, కైలాష్ గారు సార్ ఏరండి పాక్ ప్రధాని ఆ మునీరేడి ప్రగల్భాలు పలికిన వాళ్ళు, అంతు తీరుస్తామన్న వాళ్ళు,
అణుబాంబులు తీస్తామన్న వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నన్ను ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటారా? కైలాస్ గారు కందిపప్పు